శ్రీమాత్రే నమః. సోషల్ పోస్ట్ ఛానల్ ప్రేక్షకులకి స్వాగతం. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. శారదా శారదాంబోజవదనా వదనాంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధిం క్రియాతు. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. శ్రీమాత్రే నమః. శ్రీ మహాసరస్వత్యే నమః. సోషల్ పోస్ట్ ఛానల్ ప్రేక్షకులకి శుభయోగం కార్యక్రమానికి స్వాగతం. మనం ఈ రోజున ఏదైనా పని మీద వెళ్ళినప్పుడు కానీ, ముఖ్యమైన పని మీద వెళ్తున్నప్పుడు కానీ, ఆ రోజు మంచి రోజైనా కాకపోయినా తప్పనిసరి అయి వెళ్ళవలసి వచ్చినప్పుడు మనం ఒక చిన్న పరిహారాన్ని పాటించినట్లయితే మనకి ఆ వెళ్ళే పని తప్పకుండా విజయవంతం అవుతుంది. కాబట్టి మనం ఏ కార్యక్రమం చేసినా ముందుగా గణపతి పూజ చేస్తాం. గం గణపతయే నమః అని చెప్పి ఆరాధిస్తూ మనం ఏ కార్యక్రమాన్నైనా ప్రారంభిస్తాం. అదేవిధంగా మనం ముఖ్యమైన పని మీద వెళ్ళాలి, కానీ ఆ రోజు తిథి బాగులేకపోయినా, నక్షత్రం బాగులేకపోయినా, ఆ రోజు వెళ్ళకపోతే ఆ పని మళ్ళీ జరగదు అనుకున్నటువంటి సమయంలోనైనా, అదే ఏదైనా పని మీద వెళ్తున్నప్పుడైనా కూడా ఒక చిన్న పరిహారాన్ని పాటించి వెళ్ళడం వల్ల మనకి విశేషమైనటువంటి ఫలితాలు అనేవి తప్పకుండా కలుగుతాయి. మరి ఆ పరిహారం ఏంటి, ఎలా పాటించాలి అంటే, మనం ఇంట్లో ఉన్నటువంటి దేవుడి మందిరంలో ఆవునేతితో 3 ఒత్తులు చొప్పున 2 ప్రమిదల్లో వెలిగించాలి. 2 ప్రమిదలు అంటే తమలపాకు వేసి దాని మీద కొద్దిగానే బియ్యం వేసి దాని మీద మట్టి ప్రమిదను పెట్టి 3 ఒత్తులు దీంట్లో 3 ఒత్తులు దీంట్లో వేసి అక్కడ దీపారాధన చేయాలి. చేసిన తర్వాత మహాగణపతి ఫోటో దగ్గర కానీ, చిన్న విగ్రహం ఉంటే విగ్రహం దగ్గర కానీ ఓం గం గణపతయే నమః అని 27 సార్లు గరికతో పూజించి ఆ వినాయకుడికి 3 ఉండ్రాళ్ళు, కుడుములు అంటారు, నైవేద్యం పెట్టి హారతిచ్చి ఆ ప్రసాదాన్ని స్వీకరించిన తర్వాత మళ్ళీ మీరు బయటికి వెళ్ళే ముందు, గడప దాటే ముందు మీకు ఒక మంత్రాన్ని చెప్తాను. దాన్ని 11 సార్లు మనస్సులో అనుకుని మీరు వెళ్ళండి. తప్పకుండా మీ కార్యక్రమం విజయవంతమవుతుంది. ఆ మంత్రం ఏమిటంటే, సర్వసిద్ధికరాయ వర్ధమానాయ నమః. సర్వసిద్ధికరాయ వర్ధమానాయ నమః. ఈ సులువైన మంత్రాన్ని మీరు ఇంట్లో దీపారాధన, దేవుడి దగ్గర పూజ అయిపోయిన తర్వాత మీరు బయటికి వెళ్ళడానికి గుమ్మం దాటుతున్న సమయంలో, అంటే దాటిన తర్వాతైనా మీ ఇంటి ఆవరణలో ఉండి 11 సార్లు ఓం సర్వసిద్ధికరాయ వర్ధమానాయ నమః అని మనస్సులో అనుకుని ఆ వినాయకుడికి ఒక్కసారి నమస్కారం చేసుకుని మీరు పని మీద వెళ్ళండి. తప్పకుండా మీ కార్యక్రమం విజయవంతమవుతుంది. కాబట్టి ఇలాంటివి ఏవైనా సరే, ధర్మ సందేహాలు కానీ, ఏదైనా సరే మీకు వచ్చినటువంటి సమస్యలు ఏమైనా ఉన్నా కూడా మా ఛానల్లో ఉన్నటువంటి వీడియోలు చూస్తే దాంట్లో మీకు అన్ని సమస్యలకి కూడా పరిష్కారం దొరుకుతుంది. అదేవిధంగా మీకు ఎటువంటి ధర్మ సందేహాలు ఉన్నా, జాతకపరమైన దోషాలున్నా, హోమం జపం ఎటువంటి పూజా కార్యక్రమాలకైనా కింద కనిపించే నెంబర్కి ఫోన్ చేసి మీ యొక్క సమస్యని తెలియజేసి పరిష్కారాన్ని పొందండి. అదేవిధంగా మీకు జాతకపరమైన దోషాలు ఉన్నా కూడా మమ్మల్ని సంప్రదించి మీరు ఆ జాతకపరమైన దోషాలు తొలగించుకుని సుఖ సంతోషాలతో జీవించాలని, మీ యోగం ఎప్పుడూ కూడా శుభయోగం కావాలని చెప్పి ఆశీర్వదిస్తూ సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి.